హిల్టులో కొంటే ఫల్టీనే. అధికారంలోకి రాగానే పాలసీ రద్దు, ఆ భూములు వెనక్కి. కేటీఆర్ పాలసీ రద్దుకు అవసరమైతే ప్రత్యేక చట్టం తెస్తాం. పారిశ్రామికవేత్తలు ఎవరు ఆ భూములు కొనద్దు. అత్యాశకు పోతే మున్ముందు నష్టపోయేది వారే. లక్షలాది కార్మికులను రోడ్డున పడేసే కుట్ర హిల్ట్. అనుముల రేవంత్ రెడ్డి కాదు, అవినీతి ఆనకొండ రేవంత్ రెడ్డి. అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం. జీడిమెట్ల పారిశ్రామిక వాడ పర్యటనలో కేటీఆర్. అమరావతికి పరిశ్రమలను తరలించే కుట్ర. ప్రభుత్వ భూములు అమ్మితే ఊరుకోం. గంగుల సీఎం దందాల కోసమే పాలసీ. తలసాని వేల మంది ఉపాధిపై దెబ్బ కొట్టే హిల్ట్. సబిత అంటే సబితేంద్ర రెడ్డి గారు అంటాను, వేలాది మంది ఉపాధిపై దెబ్బ కొడుతుంది హిల్ట్ వస్తే అని. కార్మికులను రోడ్డున పడేస్తారా? మల్లారెడ్డి ఢిల్లీకి మూటలు పంపేందుకే పాలసీ. దేశ్పతి పారిశ్రామిక వాడల్లో బీఆర్ఎస్ పర్యటన. నిజానికి ఇది మీరు రేవంత్ రెడ్డి గారు ఈ స్కామ్ను ఒప్పుకుంటున్నట్ట మౌనంగా ఉంటున్నారు మీరు. కేటీఆర్ గారు ఇంత పెద్ద అంశాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ముందట బజార్లో పడేసిండు. మరి దీని మీద నీ మంత్రులు కానీ మీరు కానీ ఎవ్వరు కానీ కిక్కురు మనకుండా కూర్చున్నారు. అంటే ఈ స్కాము మేము చేయబోతుంటే మమ్మల్ని దొంగలాగా కేటీఆర్ పట్టుకొని బజార్లు వేసిండ్రు అనే భయంతో మాట్లాడతలేరా? లేకపోతే ఇది స్కామ్ కాదు, మేము ప్రజా అవసరాల కోసం అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అని ఎందుకు స్పందిస్తలేరు? ఇంత విలువైన భూములను ఎవడి స్వార్థం కోసం ఎవడికి అమ్మదలుచుకున్నారు? తెలంగాణ భూములను తెలంగాణ ప్రజలు అనుభవించవలసిన సంపదను ఎవడి చేతుల్లో పెట్టడానికి మీరు ఆలోచన చేస్తున్నారు. నేను మొన్న కూడా అన్నా, ఇప్పుడు ఈ పారిశ్రామిక వాడలు ఇవి కాలుష్యం అంటారు కదా, ఆ కాలుష్యాన్ని ముందు నివారించవలసిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వానిది, రేవంత్ రెడ్డి గారిది. మరి ఆ కాలుష్యాన్ని నివారించి అక్కడ ప్రజలకు అవసరమైన హాస్పిటల్సో స్కూల్సో కట్టాలి కదా. భూములు ఉన్నాయని అమ్ముకుంటా పోతే ప్రైవేట్ పరం చేస్తే మరి ఈ 1.5 హైదరాబాద్ జనాభాకు వైద్యశాలలు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, ప్రజలకు ఉపయోగపడే అవసరాలు తీర్చేటి కట్టరా? మొత్తం ఎటు చూసి ఇక్కడ ప్రైవేట్ స్కూల్లే ఉంటాయి. సంపాదన ఏమో అంతంత మాత్రమే ఉంటుంది. ఉద్యోగుల జీతాలు పెరగవు, కానీ ఉద్యోగుల అవసరాలు పెరుగుతాయి, ధరలు పెరిగిపోతాయి. మరి అటువంటి అప్పుడు పేదోడి పిల్లలను ఈ కార్పొరేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే అవకాశం లేదు. మరి ఇలాంటి విలువైన భూముల్లో మంచి కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్ కడితే అవసరం వస్తుంది కదా. కాబట్టి కేటీఆర్ గారు ఏం చెప్తానంటే ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేటిగా కట్టాలి, దీన్ని వ్యాపారం చేయకూడదు అని ఆ మురికి వాడల్లోకి పోయి, ఆ పారిశ్రామిక వాడల్లోకి పోయి నిన్న ఈ విధంగా ఈ కార్మికులతోటి కూర్చొని ముచ్చటించి వచ్చిండు. నాకెందుకు అనుమానమే వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని 5 లక్షలకు పెద్ద స్కామ్ చేయాలని చూసింది, 5 లక్షల కోట్లకు. అందుకే ఎవడు పుక్కిన పేను లెక్క సప్పుడు చేయకుంటూ ఉన్నాడు.